పలుకును సర్కారే భూమిని కొని చేతికిచ్చును సర్కారే భూమిని కొని చేతికిచ్చెను సర్కారే భూమిని కొని చేతికిచ్చెను రుణ బాధలు బాపనిక రైతు మురియును మట్టిని నమ్మిన రైతుల మహిమ చూతును మట్టిని నమ్మిన రైతుల మహిమ చూతును మట్టిని నమ్మిన రైతుల మహిమ చూతును 5 ఏళ్లలోన అటీపై ఇడుములొచ్చిన 10 ఏళ్లలోన జపానోల ప్రగతి గురియును పసిమిడి కాటలో కదిలే మునములో కమ్మని పాటలో చెప్పట్లే మేము అనుకో కొంచెం అన్ని క్రాస్ తిరగండి కొంచెం అన్న వెనక్కి కొంచెం వస్తాను కొంచెం వెనక్కి ఓకే మేము ఆడతాం ఇదేం చేయాలా కొట్టు ఏం చేయాలా వేసి రాజమనదితో కదలండి కారు గుర్తుకు కారు గుర్తుకు తెలంగాణ ప్రభుత్వం చేతికర్ర తోడుగా 20,000 రూపాయల పెన్షన్లు చేతికర్ర తోడుగా 20,000 రూపాయల పెన్షన్లు చేతికర్ర తోడుగా 20,000 రూపాయల పెన్షన్స్ చేతికర్ర తోడుగా 20,000 రూపాయల పెన్షన్స్ వికలాంగుల తమ్ములకు 1500 వికలాంగుల తమ్ములకు 1500 ఆసర పెన్షన్లతోటి
వెన్నుదట్టి యువజన సంఘాలు పెట్టి యువతరాన్ని వెన్నుదట్టి యువజన సంఘాలు పెట్టి ప్రతి మనిషిని ప్రోత్సహించి ప్రగతి బాటలేయనుండు ప్రతి మనిషిని ప్రోత్సహించి ప్రగతి బాటలే కొన్ని జీవాలు ఆవడాలి కొట్టండి గట్టిగా ఒకసారి పొలవాన్ని కట్ట నీ పెన్షన్ కట్టే బిడ్డ కానీ నీకు వచ్చే ఒక 1000 రూపాయల పెన్షన్ కట్టే బిడ్డ కొట్టు. ఆ విధంగా ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఎవరు డబల్ లైట్ మొక్కపోవడం రెడ్ లైట్ ఎందుకు ఎత్తున్నారా? ఇంత మంచి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? సుదీర్ఘంగా గత ప్రభుత్వాన్ని చూస్తే మనకు ఎన్ని గంటల కరెంట్ వచ్చింది? ఈ బాపూజీ నగర్ కానీ, డీజిల్ కాలనీ కానీ, ఈ రైల్వే స్టేషన్కి అపోజిట్ ఉన్న ఈ కాలనీలు అన్నింటినీ ఎన్ని గంటల కరెంట్ వచ్చేది మీకు చెప్పండి. ఎందుకు పోదా నాకెరికి నక్షత్ర అనే ఒక చిన్న పాప మీ ముందు తెలంగాణ ఉద్యమ గీతం వస్తుంది. మా కొట్టపోయింది కానీ ఆ చిన్న పాప కన్నా సప్పట్లు కొట్టాలి. దయచేసి గట్టిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అంటే కళలకు పుట్టినిల్లు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా మరి మన తెలంగాణ
బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మనం కదా మన ఓటు చిన్న పాప కూడా శ్రీరాముల వంశీలో తన పాఠంలో చెప్పింది. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మరి అత్యధిక మెజారిటీతో ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించినటువంటి జిల్లా ప్రజలు మరొకసారి ఈ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కూడా 52వ డివిజన్ అయితే ఉన్న 58 డివిజన్లలో కూడా గులాబీ జెండాలు రెపరెపలాడేలాగా కారు గుర్తు మీద ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇవాళ ప్రతి ఒక్క మరి మనల్ని మోసం చేసినటువంటి గత పాలకులు బుద్ధి చెప్పాల్సిందిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు భానుప్రసాద్ పాట. మురసింది బాపల్ల తల్లి ఇయ్యాల ఉయ్యాల రమ ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాల రమ ఉయ్యాల బాపల్ల తల్లి ఇయ్యాల ఉయ్యాల రమ ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాల రమ ఉయ్యాల కారణ జన్ముడు కార్యది చూడమ్మ ఉయ్యాల రమ ఉయ్యాల వచ్చిండు పేదోళ్ళ కన్నీళ్ళు దుర్గంగ ఉయ్యాల రమ ఉయ్యాల బాపల్ల తల్లి ఇయ్యాల ఉయ్యాల రమ ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాల రమ ఉయ్యాల కారణ జన్ముడు కార్యది చూడమ్మ ఉయ్యాల రమ ఉయ్యాల వచ్చిండు పేదోళ్ళ కన్నీళ్ళు దుర్గంగ ఉయ్యాల రమ ఉయ్యాల బాపల్ల తల్లి ఇయ్యాల ఉయ్యాల రమ ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాల రమ ఉయ్యాల సమ్మక్క సారక్క ముక్కోటి దేవుళ్ళు తిరిగి నిన్ను సల్లయ్య చూడంగ పుట్టింది బాపల్ల తల్లి ఇయ్యాల ఉయ్యాల రమ ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాల రమ ఉయ్యాల కారణజన్ముడు కార్యది చూడమ్మ ఉయ్యాల రమ ఉయ్యాల వచ్చిండు పేదల కన్నీళ్ళు దుర్గంగ ఉయ్యాల రమ ఉయ్యాల కారణజన్ముడు కార్యది చూడమ్మ ఉయ్యాల రమ ఉయ్యాల వచ్చిండు పేదల కన్నీళ్ళు దుర్గంగ ఉయ్యాల రమ ఉయ్యాల పేదలింక పెళ్లిరా పేరుగల్ల పెళ్లిరా దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా పేదలింక పెళ్లిరా పేరుగల్ల పెళ్లిరా దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా దళిత బిడ్డల చవ్వకు దర్జాగా పెళ్లిరా బంజారా ఆడపిల్లకు భలే గొప్ప గాయలు ఆ పెళ్లికి పెద్దన్న కేసీఆర్ రాయలు ఆ పెళ్లికి పెద్దన్న కేసీఆర్ రాయలు ఆ పెళ్లికి పెద్దన్న కేసీఆర్ రాయలు బంజారా ఆడపిల్లకు భలే గొప్ప గాయలు ఆ పెళ్లికి పెద్దన్న కేసీఆర్ రాయలు ఆ పెళ్లికి పెద్దన్న కేసీఆర్ రాయలు ఆ పెళ్లికి షేకు బాబా పెళ్లి కాని రేపో రేపో మరి షేకు బాబా పెళ్లి కాని జాతి మా పేరకి మురిసింది మా పల్లె మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల ఉయ్యాల రమ ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాల రమ ఉయ్యాల మురిసింది మా పల్లె తల్లి ఇయ్యాల ఉయ్యాల రమ ఉయ్యాల ముఖ్యమంత్రి చేసే అభివృద్ధిని చూసి ఉయ్యాల రమ ఉయ్యాల కారణ జన్ముడు కార్యది చూడమ్మ ఉయ్యాల రమ ఉయ్యాల వచ్చిండు పేదోళ్ళ కన్నీళ్ళు దుర్గంగ ఉయ్యాల రమ ఉయ్యాల కారణ జన్ముడు కార్యది చూడమ్మ ఉయ్యాల రమ ఉయ్యాల వచ్చిండు పేదోళ్ళ కన్నీళ్ళు దుర్గంగ దుఃఖమో వికలాంగుల వితంతుల ఊరిసే కన్న దుఃఖమో వికలాంగుల వితంతుల ఊరిసే కన్న దుఃఖమో కళ్ళ చేతి కళ్ళ మురిసి మురిసి తెరిసో వికలాంగుల వితంతుల ఊరిసే కన్న దుఃఖమో వికలాంగుల వితంతుల ఊరిసే కన్న దుఃఖమో వికలాంగుల వితంతుల ఊరిసే కన్న దుఃఖమో చేనేత బతుకులల్ల కొత్త వెలుగు లచ్చనో గౌడన్నల బతుకులల్ల కొత్త వెలుగు లచ్చనో గౌడన్నల బతుకులల్ల కొత్త వెలుగు లచ్చనో గౌడన్నల బతుకులల్ల కొత్త వెలుగు లచ్చనో చేనేత బతుకులల్ల కొత్త అమ్మక్క సారక్క ముక్కోటి దేవుళ్ళు తిరిగి నిన్ను సల్లయ్య చూడంగ అమ్మ చేతి గోరు ముద్ద అసలు బతకాయరా అమ్మ చేతి గోరు ముద్ద అసలు బతకాయరా అమ్మ చేతి గోరు ముద్ద అసలు బతకాయరా కడుపెండే కాలం ఇంకా చెల్లిపోయినారిరా అమ్మ చేతి గోరు ముద్ద అసలు బతకాయరా అమ్మ చేతి గోరు ముద్ద అసలు బతకాయరా అమ్మ చేతి గోరు ముద్ద అసలు బతకాయరా ప్రేమ ఆశలు తన రాతలనే మార్చరా
సాధించుకున్నటువంటి తెలంగాణను మరి ఇవాళ అది బంగారు తెలంగాణగా మారాలంటే ఖచ్చితంగా మన వరంగల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండాలు మరి ఎగరాల్సిందిగా తెలియజేసుకుంటూ ప్రతి డివిజన్లో కూడా కారు గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మన ప్రాంత అభివృద్ధికి దోహదపడాల్సిందిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కళాకారుడు శ్రావణ్ జై తెలంగాణ. జై అక్క ఒకటే పాట ఉంటాను లాస్ట్ ఇది. నేను మళ్ళా ఎదురు చూసేటటువంటి మన ప్రియతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ గారు, మన అభ్యర్థి రాజమణి రమేష్ గారు మరికొద్ది సేపట్లో సభా ప్రాంగణానికి రానున్నటువంటి సందర్భంలో ఒక పాట శ్రావణ్. లాస్ట్ పాట అక్క. నేను మళ్ళా రానిగా నేను అడిగిన దానికి మీరు సమాధానం నిజమైతేనే చెప్పండి, అబద్ధం అయితే చెప్పద్దు ప్లీజ్ దయచేసి. ఓకేనా అక్క? అందుకనే ఫస్ట్ పెట్టిందా సన్న బియ్యం పెట్టిందా గట్టిగా చెప్పాలి. టైం లేదు మనకు. పెట్టిందా లేదా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వచ్చిన కాంతి సన్న బియ్యం పెడతాడా లేదా? అబద్ధమా నిజమా? అది సన్న బియ్యం చిన్న పిల్లల చెంత చేర్చి